అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా, వంకాయ అలాగే కొత్తిమీర ఈ మూడు కలిపిన పచ్చడిని తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రోట్లో చేసుకుందాం. మరి ఇది ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేడెక్కాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం ఒక 100 గ్రాముల వరకు పచ్చిమిర్చి పడతాయి మనకి. ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇవి వేగుతూ ఉండగా చూడండి, ఇట్లా వేసుకోకుండా ముక్కలుగా కట్ చేసుకున్నా సరే ఈ నూనెలో పేలకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా వేసుకున్నప్పుడు కొంచెం వేగుతూ ఉన్నాయి కదా. ఇలా వేగిన తర్వాత మనం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం పక్కన. ఆ కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. చూడండి, 1 కప్పు అంటే 1 కట్ట కొత్తిమీరని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకొని శుభ్రంగా కడిగేసి ఈ పచ్చిమిర్చిలో వేగుతున్న పచ్చిమిర్చిలోకి వేసుకోవాలి కొత్తిమీరని. ఇలా వేగుతూ ఉన్నాయి కదండి. చూడండి, కొత్తిమీర మనకి చాలా త్వరగా వేగిపోతుంది. ఈ పచ్చిమిర్చితో పాటు వేయిస్తున్నాం కొత్తిమీరని. వెంటనే వేసాం కాబట్టి పచ్చిమిర్చి కూడా మనకి పేలలేదన్నమాట. చక్కగా 2 కూడా వేగిపోయాయి. ఈ వేగిపోయిన కొత్తిమీర పచ్చిమిర్చిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి. చూడండి, ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. తర్వాత అదే బాణలిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఒక 2 వంకాయలు తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కేజీ మన టమాటాలు తీసుకున్నాను. ఈ వంకాయలు అలాగే టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకొని ఈ మూకుల్లో వేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. దానిలో ఆల్రెడీ కొంచెమే ఉంది కదా. ఇవి వేగేంత ఒక 2 స్పూన్లు మళ్ళీ ఒక ఆయిల్ వేసుకుందామండి మూకుల్లోకి. ఆయిల్ వేసుకొని ఇక చూడండి ఇట్లా వేయించుకోవాలి. దగ్గరగా మంచిగా వేగింది కదా. ఇప్పుడు దీనిలో జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలన్నమాట. ఈ టమాటా వంకాయలు వేగుతూ ఉన్నాయి కదా, మంచిగా వేగే టైంలో జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని చూడండి ఇలా కొంచెం వేయించుకోవాలన్నమాట. జీలకర్ర కూడా వేగాలి కదా మనకి, కొంచెం వేగేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉంది కదా, అడుగు పట్టకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. మంచిగా మగ్గాలన్నమాట. ఈ వంకాయలను టమాటా ముక్కలు మంచిగా మగ్గాలి మనకి నూనెలో. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. దీనిలో 1 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సరిపోతుంది పసుపు మనకి. ఎందుకంటే టమాటా వంకాయ ఈ పచ్చడిలో ఏ పచ్చడి చేసినా సరే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే ఆ కలర్ మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వేయించుకున్న కొత్తిమీర పచ్చిమిర్చిని రోట్లో వేసుకొని సాల్ట్ సరిపడినంత వేసి దంచుకోవటమేనండి. చూడండి, ఇట్లా నలిగేంత వరకు కూడా మంచిగా నూరుకోవాలన్నమాట ఈ రోట్లో వేసేసి. రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్పెషల్లీ మా అమ్మగారికి రోట్లో పచ్చళ్ళు చేయడం అంటే చాలా ఇష్టం. ఆవిడ వచ్చినప్పుడే మేము ఈ రోల్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఆవిడే వాడతారు, మిగతా టైంలో పక్కన ఉంటుంది. మిక్సీనే ఎక్కువ వాడుతూ ఉంటాను నేను. ఇలా మా అమ్మగారు వచ్చినప్పుడు మాత్రమే వాడతాం అనమాట. దీనిలోకి నలిగిన పచ్చిమిర్చి కొత్తిమీర ఉంది కదా, దానిలోకి మనం చింతపండుని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. నానబెట్టి ఉంచుకున్నారు ఫస్టే. ఇలా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని మనం ఈ కొత్తిమీర పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకొని మంచిగా నూరుకోవాలన్నమాట. ఈ రోట్లో బాగా నలిగేలాగా. చింతపండు తొందరగా నలగదు కదండి. అలా అది నలిగేంత వరకు కూడా మంచిగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకుంటున్నాం కదా, కొంచెం టైం పడుతుంది దీనికి నలగటానికి. చూడండి, మళ్ళీ చేతులు పెడుతున్నారు అనకండి. అట్లా అలవాటు కదా రోట్లో పచ్చడి చేసేటప్పుడు. ఇట్లా కొంతమంది చేతి రుచి అంటారు. మరి ఇట్లా మనం చెయ్యి తగిలితేనే కదా ఆ చేతి రుచి వచ్చేది. అట్లా అలవాటు కదా, దానికోసమని ఇట్లా నూరిన దానిలో మనం ఇందాక టమాటాలును వంకాయలు వేయించేసి పెట్టుకున్నాం కదా పక్కన, దాన్ని కూడా ఇప్పుడు నలిగిన పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. చూడండి, ఇట్లా అది కూడా తీసుకొచ్చేసి మనం టమాటా వంకాయలను కూడా వేసేసుకుందాం. చక్కగా మగ్గిపోయాయి. చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాయో వంకాయలు టమాటాలు. ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మూడిటి కాంబినేషన్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుందన్నమాట. తినడానికి మాత్రం సూపర్గా ఉంటుంది. అన్నంలోకే కాదు,
మనం టిఫిన్స్లో కూడా ఈ పచ్చడిని యూజ్ చేసుకోవచ్చు. ఏ టిఫిన్స్లో అయినా సరే, దోశ, ఇడ్లీ, అలాగే చపాతీ ఇలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకొని చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఇట్లా ఇది కూడా మనం టమాటా వంకాయని కూడా యాడ్ చేసుకొని ఇలా రుబ్బేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా రుబ్బేసుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కూడా నలగాలి. మనకి నలిగిపోతే మంచిగా ముక్కలు లేకుండా, మరీ కచ్చా పచ్చగా ఉంటే బాగుండదు. ఇట్లా ముక్కలు లేకుండా మంచిగా మెత్తగా నూరుకోవాలి. చూడండి, రోట్లో ఎంత నూరితే అంత టేస్ట్ వస్తుందండి. రాతి మీద కదా, మరి అది మిక్సీలో మనం చేస్తే అంత టేస్ట్ అనిపించదు ఎందుకోనో. రోటి పచ్చళ్ళకున్న ఇది ఎక్కడ ఉండదు కదా. ఇట్లా ఈ రోట్లో చేసుకునే పచ్చళ్ళు అంత టేస్టీగా ఉంటాయి. మరి చూడండి, ఇట్లా చూస్తుంటేనే చాలా బాగుంది కదా మనకి పచ్చడి. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకొని సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే వేసేసుకుంటే మనకు బాగా కలుస్తుంది, తర్వాత కలుపుకోవడం కంటే కూడా. చూసారు కదా, కొంచెం తక్కువగా ఉంది ఉప్పు. దాన్ని కొంచెం ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం మనం ఈ పచ్చళ్ళలో. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ రుబ్బుకోవాలి దీన్ని. చూడండి, ఇట్లాగా చక్కగా రుబ్బేసుకొని నలిగిన తర్వాత ఈ పచ్చడిని కొంచెం పైకి లాగేసి మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కదండి. ఆ వెల్లుల్లిపాయలని వేసేసుకుందాం. ఒక 10-15 రెమ్మల వరకు వెల్లుల్లిపాయలని వేసుకుందాం. దీనిలో ఉల్లిపాయని యాడ్ చేయట్లేదు నేను. ఉల్లిపాయని యాడ్ చేయకుండా ఓన్లీ మన వెల్లుల్లిపాయలు మాత్రమే తీసుకుంటున్నాం. ఎందుకంటే 2-3 డేస్ నిల్వ ఉండాలి అంటే ఉల్లిపాయలు వేయకూడదు. మనకి కావాలి అనుకోండి, ఉల్లిపాయ టేస్ట్ మాకు ఇష్టం కావాలి అంటే కంపల్సరీ మనం ఒక గిన్నెలోకి వేరే గిన్నెలోకి కొంచెం పచ్చడిని తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కలిపేసుకుంటే సరిపోతుందండి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. మీరు తప్పకుండా రెడీ చేసుకుంటారు కదండి. మరి ఈ చట్నీ మీరు రెడీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.